ఇవాళ తొలి ఏకాదశి కదా, అయితే లక్ష్మీనారాయణలకి శివపార్వతులకి కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనం కొంచెం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం, అయ్యవారికి కూడా. అయితే ఈ సందర్భంలో మారేడు దళాలతో ఎలాగూ అర్చిస్తాము. అంతేకాకుండా ఇవాళ విశేషంగా మనకి కదంబ పుష్పాలు దొరికినాయి. ఈ కదంబ పుష్పాలతోటి అమ్మవారిని సేవించడం అంటే మహాభాగ్యం అన్నమాట ఇది. అయితే ఈ కదంబ మంజరీకృత కర్ణపూర మనోహర అంటారు. అమ్మవారు 2 చెవులకి 2 కదంబ పుష్పాలని అలంకరించుకుంటుంది. ఆవిడ కదంబ వనవాసిని అని కూడా అంటారు. కదంబ వనవాసిని అంటే కదంబ వృక్షాలు ఉన్న చోట ఆవిడ ఉండిపోతుంది, అంత ఇష్టం ఆవిడ. అంటే మనకి ఇష్టమైన చోట ఎలాగైతే మనం ఒక పార్కులో ఉండిపోతామో అట్లా ఆవిడ కదంబ వనవాసిని, అంటే ఆ కదంబ ఆ వనంలో ఆవిడ ఉండిపోతుంది, అంత ఇష్టం. కదంబ కుసుమ ప్రియ అని కూడా ఆవిడకి పేరుంది. అందుకని మనం ఈ పుష్పాలను ఇవాళ ఆవిడకి అలంకరిస్తున్నాము. అట్లాగే మరి దీపం దగ్గర కూడా పెడుతున్నాము. ఇవి ఎంత బాగున్నాయో చూడండి, చక్కగా పువ్వులు కూడా ఎంతో బాగా చక్కగా ఆకులు అవి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి శిరోవైపున పెడుతున్నాను, అందంగా ఉంటాయి అని చెప్పి. తర్వాత లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వారికి కూడా పెడుతున్నాను. ఇది మరి ఇక్కడ మా శివలింగం ఉంది, శివలింగానికి కూడా పెడుతున్నాను. ఇక్కడ అయితే దీంతో పాటుగా కొంచెం దీపారాధన మళ్ళీ చేసి అగరత్తులు వెలిగిద్దాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. ఇప్పుడు ఘంటారం దేవతాహ్వానం అంటే అమ్మవారిని అయ్యవారిని మనం ఆహ్వానిస్తున్నాం పూజా మందిరంలోకి. అలాగే రాక్షసులను వెళ్ళిపోమంటున్నాము. ఈ ఘంటానాదం ద్వారా అమ్మవారిని అయ్యవారిని అన్న సకల దేవతని కూడా మనం ఆహ్వానిస్తున్నాం అన్నమాట.